పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ ను దేశం నుంచి పాలద్రోలాలంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. గతంలో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు గుత్తా. అహంకారంతోనే కేటీఆర్ గారు నిన్న ఖమ్మంలో పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్, ఈ దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్, దీన్ని దేశం నుంచి రాష్ట్రం నుంచి పారదోలాలి. అసలు దరిద్రపు కాంగ్రెస్ శని కాంగ్రెస్ అయితే మరి 2004లో పొత్తెందుకు పెట్టుకున్నాడు? 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, జల్లలంతా పోయి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఎందుకు గెలిచినట్టు, ఎందుకు కృతజ్ఞతలు చెప్పినట్టు, వంగి దండాలు ఎందుకు పెట్టినట్టు? తెలంగాణ ఇస్తేనేమో దేవత, మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో దరిద్రపు కాంగ్రెస్, శనిగ్రహం కాంగ్రెస్, రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రాణదూరాలనా? ఇది అహంకారానికి పరాకాష్ట. ఏమనంటే సుఖేందర్ రెడ్డి గారు మిషన్ భగీరథకు అడ్డం పడ్డాడు, అప్పులు ఇవ్వద్దని. ఒక ఎంపీ లేఖ రాస్తే అప్పులు ఇవ్వకుండా ఉంటుందా? దాంట్లో వాస్తవాలు ఉంటేనే అప్పులు ఇయ్యరు, వాస్తవాలు లేకుండా ఎందుకు ఇయ్యరు? అయ్యా ఇవన్నీ విచారణ చేయించండి, స్క్రూటినీ చేయించండి, చేసిన తర్వాత ఇవ్వమని చెప్పాము. అప్పటిదాకా అభయన్స్లో పెట్టమని చెప్పాము. మేము అంత కసితో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు. నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా పద్ధతి ప్రకారం మాట్లాడండి, పద్ధతి ప్రకారం వివరించండి.